ఏపీలో జరుగుతున్న అరాచకాలు అఘాయిత్యాలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని ట్వీట్ చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. ఎక్స్ వేదికగా కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోస్ట్ చేశారు. అనని మాటలను సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విష ప్రచారం చేసి ఆయన్ను అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక పథకం ప్రకారం సాక్షి యూనిట్ కార్యాలయాలపైన దాడులు చేయించారని ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని, మీరు ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోందని విమర్శించారు. కొన్ని పాత్ర వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే ఎట్టా ఊరుకుంటారు మా ఫ్యాన్స్? వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయపు పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాదిగా తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారన్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారని విమర్శించారు వైఎస్ జగన్. ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదని, గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారని, ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014 నుంచి 19 మధ్య ఆ ఛానల్పై ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారన్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు వైఎస్ జగన్. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల కూటమి సర్కార్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయ్ కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించిందని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం 7 గుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారని, నేరం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం బాబుకు చేత కాలేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే 15 మందిని రేప్ చేసి చంపేశారన్నారు. వందల కొద్ది మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడ్డారని, బాబు ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయని ఆరోపించారు వైఎస్ జగన్. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, అధికారం కోసం సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి ఏడాది పాలన తర్వాత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని మండిపడ్డారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి కిరాతకంగా వ్యవహరిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం చెల్లవు చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.